ఇక అమలాపురంలో జరిగిన శెట్టి బలిజ కార్తీక వన సమారాధనలో మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి సుభాష్ ఆరోపణలపై అమలాపురం పట్టణ వైసీపీ అధ్యక్షుడు శెట్టి బలిజ సంఘనేత సంసాని బులినాని విమర్శలు చేశారు. అమలాపురంలో ఇద్దరు స్నేహితుల మధ్య విభేదాలు ఏర్పడి హత్యకు దారితీస్తే వైసీపీ పార్టీపై బురద చల్లటం తగదని హితవు పలికారు. ఈ హత్యతో వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఒక హత్య ఉదంతాన్ని మనం చూడటం జరిగింది. మరి హత్య చేసిన వాళ్ళు, హత్య కావించబడ్డ వాళ్ళు ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు. వాళ్ళ ప్రాణ స్నేహితులు వాళ్ళ మధ్య పార్టీలు చొప్పించి పార్టీల మీద బురద జల్లి రాజకీయంగా పబ్బం గడుపునేటువంటి కార్యక్రమం అయితే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించారని, అదే విధంగా ముద్దాయి అక్కగారు తెలుగుదేశం పార్టీ మార్కెట్ కమిటీ చైర్మన్. అసలు జరిగిన విషయంలో తప్పిదాలు వారి యొక్క చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అధికార యంత్రాంగం ఉండగా బయట మన ఈ విధమైనటువంటి కామెంట్లు చేసుకోవడం వల్ల కేసు తప్పుదోవ పట్టే విధంగా కార్యక్రమం జరుగుతుంది. మరి ఆలోచన చేసుకోవాలి. మరి ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ప్రాణ స్నేహితులుగా అనేక ఫోటోలు మేము చూడటం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఏ విధమైనటువంటి సంబంధం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అసలైన తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధమైన కామెంట్ చేయలేదు. 4 నెలల క్రితం వెళ్ళినటువంటి మా సుభాష్ గారు దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే విధంగా ఆ యొక్క హతుల యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి మరి ఆయన మాట్లాడిన తీరు ఒక మంత్రిగా చాలా దారుణం. ఎందుకంటే ముద్దాయికి ఒక పోలీస్ అధికారిగా నేరుగా వార్నింగ్ ఇచ్చి అది చాలా చిత్రం. కోడి కోసుకునే కత్తి కూడా ముట్టుకోకుండా, కూరగాయలు కూడా కోసుకోవడానికి పనికి రాకుండా చేసేస్తారు. అసలు మంత్రిగా మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం మీకు లేదు. అధికారుల్ని ఆదేశించాలి. ఏమని? ఈ యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి ఏ చర్యనైనా కూడా తీవ్రమైనటువంటి విధంగా పరిగణించి పరిష్కరించాలని చెప్పేసి 4 గోడల మధ్య మీరు ఆదేశం. మరి ఆ రోజున మీరు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అతన్ని మర్డర్ చేసిన విధానాన్ని కళ్ళకి కట్టినట్టుగా ఒక పోలీస్ అధికారిగా మీరు చెప్పడం జరిగింది. మరి నిన్న ఎస్పీ గారు మీరు చెప్పినటువంటి ఏ విషయం కూడా ఆయన జరగలేదని చెప్పడం జరిగింది. మరి ఒక్కసారి మంత్రిగా మీరు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మరి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇలాంటి సున్నితమైనటువంటి అంశాల్లో మంత్రిగా మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క ఆదేశాలు చాలా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీరు చేసినటువంటి ఈ స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ అని సందర్భంగా తెలియజేస్తాం. మరి అమలాపురం పట్టణంలో ఈ రోజున దీని మీద చాలా విపరీతమైనటువంటి ట్రోలింగ్ చర్చలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కి, ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి పొంతం లేదు, వైట్ ఆపోజిట్ గా ఉంది. మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఇందులో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇది జల్లడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తానులో ఒక మొక్కన్న సంగతి మీరు మర్చిపోతా ఉన్నారు. ఎందుకంటే మేము మిమ్మల్ని కోవర్ట్ అని చెప్పడం జరిగింది. మీరు కోవర్ట్ కాదని మీరు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకని చెప్పామంటే మా పార్టీ అధ్యక్షులు మీరు తిట్టండి, మీ పార్టీ అధ్యక్షులు మేము తిడతాం, కానీ మనంతా ఒకటే అని మీరు అన్నారు. దాని గురించే మేము కోవర్ట్ అన్నాం. మిమ్మల్ని కోవర్ట్ అని ఎందుకన్నామంటే ఈ విధంగానే అన్నాం. మిమ్మల్ని నమ్మి మీ పార్టీ మీకు గౌరవమైన స్థానం ఇస్తే మీరు ఎదుటి వాళ్ళతోటి మీ పార్టీ అధ్యక్షులు తిడితే మళ్ళీ బయట కలిసిపోవడమా? విలువలు లేవా? నైతికత విలువలు లేవా? అటు మీ పార్టీలోను మా పార్టీ ఉన్న కోవట్లు ఒకే వేదిక మీద బయటకు వచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలు కులం అంతా గమనిస్తా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీతో పాటు జిఎంసి బాలయ్య గారి అబ్బాయి ఆ పరామర్శకు రావడం కూడా జరిగింది. మరి ఆయన చాలా హుందాగా మాట్లాడాడు. మీలా అగ్రెసివ్ గా మాట్లాడాల. మరి ఎన్ని నేర్చుకోండి మంత్రివర్యులు. ఎందుకంటే మీరు మాట్లాడిన ఏ అంశం అయినా సామాజిక వర్గం మీద ప్రభావితం చూపిస్తుంది. మీ ఒక్కరి మాటలే కాదు, మీరు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని అధిపతిగా రాష్ట్ర మంత్రివర్గం ఉన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇలాంటి విషయాల్లో మీరు చాలా సెన్సిటివ్ గా చక్కని విధానంగా స్పందించాలి తప్ప ఈ యొక్క గొడవల్లో మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఈ రోజున ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్, దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మీరు ఏదైనా ఎంక్వైరీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ వ్యక్తులకి ఏమైనా సంబంధం ఉందని తెలిస్తే దాని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎవ్వరూ కూడా అడ్డుపడరు అని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇంకా ఈ అవకాశం